నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు ఎంఆర్ కింగ్. సో ఈ ఛానల్ పేరు పలికేటప్పుడు మీరు మిస్టర్ కింగ్ అనేసి పలకాల్సి ఉంటుంది. సెర్చ్ చేసేటప్పుడు ఎంఆర్ కింగ్ అనేసి సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. సో ఈరోజు మనం నిన్న అంటే శనివారం రోజు రాత్రే తెచ్చాను పుంజులు, కానీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా టైం కుదరలేదు. సో మార్నింగ్ కూడా అనుకున్నాం వీడియోస్ షూట్ చేయడానికి నిలబెట్టాం, కానీ ఎండకి అవ్వలేదు. పొద్దున్న 6 గంటలకు పోయి వచ్చేటప్పుడు 11 అయింది. సో ఇలా కొన్ని టైమింగ్స్ వల్ల కుదరటం లేదు వీడియోస్ పెట్టడానికి. సో ఈరోజు పుంజులు వచ్చేసి నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, పుంజులు అమ్మడానికి మనం పుంజులు తేవటం లేదు, యూట్యూబ్లో వీడియోస్ పుంజులు తెస్తున్నాం, అది చెప్పాను. సో ఇక్కడ కనిపించేది మీకు రిక్వైర్మెంట్ని బట్టి అడిగి ఉన్నారు ఇలాంటి పుంజు కావాలనేసి, అందుకు ఇలాంటివి తెచ్చాం. సో ఇలాంటివి కొన్ని ఎవరైతే అడిగి ఉన్నారో అలాంటివి రంగులు వెతికి మరీ తెచ్చినాం, ఎక్కువ తేలేదు, ఒక 10 పుంజులు మాత్రమే ఉన్నాయి. సో స్పీడ్ విషయంలో స్పీడ్ ఉన్నాయి, రంగుల విషయంలో రంగులు కూడా ఉన్నాయి. సో ఒక్కొక్కటి చెప్తాను. ట్రాన్స్పోర్ట్ అనేది మీకు బస్సు ట్రైన్ సదుపాయం ఉంటే మీకు ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను. అలాగే దీంట్లో ఫైనల్ ధర అనేది ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా మన గొర్రెల ఫోన్స్ ఎక్కువ వస్తాయి, నాకు సరిపోతూ ఉంది, మళ్ళీ ఇది అంటే చాలా కష్టం అయిపోతుంది అనమాట. అందుకనే ఫైనల్ ప్రైస్ అనేసి ఖచ్చితంగా చెప్పేస్తున్నాం. సో అర్థం చేసుకునేసి మీకు కావాలంటేనే కాల్ చేయండి, మళ్ళీ దాంట్లో బేరం చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయబాకండి. ఏదైతే ఫైనల్ ప్రైస్ చెప్తామో అదే ఫైనల్ ప్రైస్. ఇంకా ఒక్కొక్క పుంజుని చూసుకుని వస్తాం. ఈ పుంజులన్నీ ఏంటంటే నాకు ఈ రంగు కావాలా, నాకు ఆ రంగు కావాలని కొంతమంది అడిగి ఉన్నారు, అందువల్ల ఆ రంగులే వెతికి మరీ తెచ్చున్నాం. సో ప్రైజెస్ ఈ పుంజులు కొనేటప్పుడు ఎవరైతే మన వాళ్ళు చూశారో నన్ను, వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే, నన్ను ఇది ఎంత కమ్మినా కానీ నీకు నష్టమే వస్తుంది, ఎందుకు తేవాలన్న మాట చెప్పారు. కరెక్టే, అది కూడా. నేను పుంజులు అమ్ముకోవడానికి రావటం లేదు, మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రావాలా, ఈ ఛానల్లో వీడియోస్ ఆగిపోయిన కారణంతో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం కలిపి ఒక 50 నుంచి 70 వేల దాకా పెట్టుబడి పెట్టాను ఇక్కడ. ఇవి పోతాయి అన్న భయం నాకు ఉండాలి, అందుకనేసి ఇవి తీసుకుని వచ్చాను. ఆ భయం ఉంటే వీడియోలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. అదే మెయిన్ రీజన్ మనం ఛానల్లో వీడియోస్ పెట్టడానికి. ఇంకా చూద్దాం ఎన్ని పుంజులు ఉన్నాయి, వాటి ధరలు రంగులు మాట్లాడడానికి ట్రై చేస్తాను నేను. సో ఈ కనిపించే పుంజు వచ్చేసి మనకు రసంగి కావాలనేసి చాలామంది అడిగి ఉన్నారు. ఉడిజాత రసంగి కావాలనేసి చాలామంది చెప్పిన్నారు. ఇది రసంగి కింద కూడా వస్తుంది, అలాగే పండు డేగ కింద కూడా వస్తుంది పుంజు వచ్చేటప్పటికి. సో ఎత్తు 24 ఉంటుంది, ఇది మంచి సైజు ఉంది. వయసు వచ్చేసి ఒక 14-15 నెలల వయసు అనేది ఉంటుంది, 14 నెలల వయసు ఉంటుంది. రసంగి చాలా స్పీడ్ ఉంది. నేను ఈ రంగుని చూస్తే కొన్నాను దీన్ని, మన వాళ్ళు కొనొద్దని చెప్పారు, కానీ నేను కొన్నాను. సో దీని ధర వచ్చేటప్పటికి 6,500గా చెప్తున్నాను. 6,000 అనేది ఫైనల్ ప్రైస్. నాకు ఇప్పుడు ఇక్కడ ఒకవేళ కుదిరితే నేను వీటి వీడియోలు తప్పిన వీడియోలు మన వాట్సాప్ లింక్ ఉంటుంది ఈ వీడియో కింద, ఆ వాట్సాప్ లింక్ని మీరు టచ్ చేశారంటే ఆటోమేటిక్గా మీరు గ్రూప్లోకి వచ్చేస్తారు. అక్కడ మీకు తప్పిన వీడియోస్ వేరే వేరే డీటెయిల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది 6,500 బేరం చెప్తున్నాను. 6,000 అనేది ఫైనల్ ప్రైస్. ఇది ఇంకా దీనికి బేరం అనేది లేదు. రసంగి చూడొచ్చు మీరు పుంజు ఎంత బాగుందో, ఇది హైట్ వెయిట్ అంతా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తూ ఉంది పుంజు వచ్చేటప్పటికి. బ్రీడింగ్ కోసం యూజ్ చేయవచ్చు. స్పీడ్ కూడా చాలా బాగుంది, అలాగే ఉంది. 6,500 ఆస్కింగ్ ప్రైస్, 6,000 అనేది ఫైనల్ ప్రైస్ ఇది. సో ఇది వచ్చేసి సేత్వా అండి. దీన్ని స్పీడ్ చూసి కొన్నాం మనం. రంగు సేత్వా కావాలనేసి కొంతమంది అడిగి ఉన్నారు. సో అలాగే దీన్ని స్పీడ్ విషయానికి వచ్చేటప్పటికి ఇది జతల్లో కొనడం జరిగిందనమాట. సో ఇది లైట్ ఫెయిల్ అయిపోయింది, అందువల్ల కొద్దిగా ఇదిగుందనమాట. సేత్వా ఇది. సో చాలా స్పీడ్ ఉంది పుంజు వచ్చేటప్పటికి, మీరు చూస్తున్నారు కదా. ఇది కూడా వయసు వచ్చేటప్పటికి ఒక 13 నెలలు అలా ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. 13 months ఏజ్ అనేది ఉంటుంది. స్పీడ్ విషయంలో చాలా బాగుంది. సో సేత్వా కూడా రిక్వైర్మెంట్ అడిగి ఉంటే అందువల్ల ఇది తీసుకొని రావడం జరిగింది. సో దీని ధర వచ్చేసి ఫైనల్గా 5,500 అనేసి చెప్తున్నాను. 5,000 అనేది ఫైనల్ ప్రైస్. ఇంకా బార్గెనింగ్ అనేది లేదు, బేరం చేసే అవకాశం అనేది లేదు. అలా చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేయబాకండి, ఎందుకంటే నాకు కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి, అది తట్టుకోలేకపోతున్నాను. సేత్వా 5,500, ఒక 24 ఎత్తు ఉంటుంది, 3-3.5 కేజీల బరువు ఉంటుంది. చాలా అంటే చాలా స్పీడ్ ఉంది పుంజు వచ్చేసి ఇది. సో దీని వీడియో కూడా మీరు చూసుంటారు. సో ఇది కోడి నెమిలికి వస్తుంది, లేదా ఎర్ర నెమిలికి అనేది వస్తుంది. ఒక 23-24 ఎత్తు అనేది ఉంటుంది. ఇది 3.5 కేజీల పైన బరువు అనేది ఉంటుంది. స్పీడ్ విషయానికి వస్తే చాలా బాగుంది స్పీడ్ వచ్చేసి. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి. మీకు తప్పిన వీడియోస్ అవి కావాలంటే మీరు వాట్సాప్ లింక్లో చెక్ చేయాలా, లేదా అలీఖాన్ కేఆర్ అనేసి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, దాంట్లో చెక్ చేస్తేనే మీకు కనిపిస్తాయి. సో పుంజు మంచి స్పీడ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి. దీని ధర వచ్చేసి 5,500 అనేది బేరం చెప్పినా, 5,000 అనేది ఫైనల్గా ఇస్తాను. ఇది దీనికి కొద్దిగా అటు ఇటు చేసి ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో 5,000 అనేది ఫైనల్ ప్రైస్ కింద చెప్పినానండి. కోడి కిందకు వస్తుంది. ఇది వచ్చేసి మనకు పచ్చకాకి డేగా అంటున్నారు కొంతమంది, కోడి డేగా అంటున్నారు. సో దీని తోకలు ఈకలు కూడా చాలా అందంగా ఉన్నాయి. అలాగే దీనికి మెయిన్గా చూసి కొనడానికి రీజన్ దీని స్పీడ్ని. చిలకడ జుట్టు ఉంది. వయసు వచ్చేసి ఒక 13-14 నెలల వయసు ఉంటుంది. 3 కేజీల దాకా, 3 కేజీల పైన బరువు ఉంటుంది. ఒక 23-24 ఎత్తు అనేది ఉంటుంది. సో స్పీడ్ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటుంది అనమాట. సో అలా ఉంది పుంజు వచ్చేసి. సో వీటి వీడియోస్ మీరు కావాలంటే మీరు
అలీఖాన్ కేఆర్కే ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి, లేదా మన వాట్సాప్ గ్రూప్ వీడియో కింద లింక్ ఉంటుంది, దాంట్లోకి వచ్చేసారంటే దాంట్లో వీడియోస్ అనేటివి కనిపిస్తాయి. స్పీడ్ విషయంలో చాలా బాగుంది. పచ్చకాకి డేగా కిందకు వస్తుంది, కోడి డేగా కూడా అనొచ్చు ఇది. సో దీని ధర వచ్చేసి 5,500 అనేసి చెప్పినాం. 5,000 అనేది ఫైనల్ ప్రైస్, బార్గింగ్ అనేది లేదు, అర్థం చేసుకునేసి కాల్ చేయండి. సో ఇది వచ్చేసి పొడకోడి. సో ఇది నేను ఇంకొక అన్న ఇద్దరం కలిసి తీసుకున్నాం. సో పొడకోడి చాలా వెయిట్ వచ్చేటప్పటికి 3 కేజీల లోపలే ఉంటుంది, కానీ స్పీడ్ విషయంలో మాత్రం చాలా స్పీడ్ ఉంది ఇది పొడకోడి. సో వయసు వచ్చేసి ఇంకా పట్టా అనొచ్చు బై 13 నెలల 11-12 నెలల లోపల ఉంటుంది పొడకోడి. స్పీడ్ విషయంలో మాత్రం చాలా బాగుంది. సో తర్వాత చూపిస్తాను మీకు, ఇన్స్టాగ్రామ్లో వచ్చేయండి లేదా వాట్సాప్లో వచ్చేయండి, అక్కడ చూపిస్తాను. సో మంచి హైట్ ఉంది, ఇంకా వెయిట్ వస్తుంది, హైట్ వస్తుంది, 3 కేజీల లోపల బరువు అనేది ఉంటుంది. దీని ధర వచ్చేసి 4,500 చెప్తున్నాం. 4,000 అనేది ఫైనల్. దీని స్పీడ్కి ధర, ఇది స్పీడ్కి ధర అన్నమాట. ఇది 4,500 చెప్పి 4,000 అనేది ఫైనల్ ప్రైస్ ఇస్తున్నాం. ఇప్పుడే పట్టా ఉంది, ఇంకా చాలా ఎదుగుతుంది. ఇది సైజ్ కూడా 24, 23 దాకా, 23 ఉంది కదా, 23 ఉంటుంది, 24 కూడా అనొచ్చు, కానీ 23 చెప్తున్నాం. చాలా బాగుంది పుంజు వచ్చేసింది. సో ఈ పుంజు చూడొచ్చు. ఈ పుంజు విషయానికి వచ్చేటప్పటికి నేను అసలు ఆ పుంజును పట్టుకొని కూడా చూడలేదు, పట్టుకోకుండానే కొనేసామన్నమాట. సో అంత అందంగా ఉంది ఇది. అలాగే మనకు కాకి, శుద్ధ కాకి కావాలనేసి ఒకరు చెప్పున్నారు. సో వాళ్ళ కోసం తెచ్చాను. మీరు ఎవరు చెప్పారో మళ్ళీ నాకు గుర్తుండదు, అడిగి ఉన్నారు, మళ్ళీ వీడియో చూస్తే కాల్ చేస్తారనేసి నేను తెచ్చేసాను అనమాట. మళ్ళీ నేను మీకు తిప్పి ఫోన్ చేసి ఇవి పెట్టి చేసేది తెలియదు అనమాట ఇంకా. సో చాలా అంటే చాలా బాగుంది పుంజు వచ్చేసి. ఇది కూడా ఒక 3.5 లోపలే ఉంటుంది బరువు వచ్చేసి. వయసు వచ్చేటప్పటికి ఒక 14 నెలలు అనేది వయసు ఉంటుంది. స్పీడ్ విషయంలో మాత్రం ఇది కూడా చాలా బాగుంది. ఆల్రెడీ మేము ఇక్కడ ఇంటికాడికి వచ్చినాక చెక్ చేసాం, స్పీడ్ విషయంలో చాలా బాగుంది. అక్కడ ఉండేటప్పుడు మాత్రం అసలు పుంజుల చేతిలో కూడా పట్టుకోకుండానే కొనేసాం దీనికి వచ్చేసి. దీని ధర వచ్చేసి దీనికి రంగుకే ధర పెడుతున్నాను. 6,500 అనేది బేరం, 6,000 అనేది ఫైనల్ ప్రైస్. దీని తప్పని వీడియోస్ అవి కావాలంటే మీకు వాట్సాప్లో చెక్ చేయండి, మన వాట్సాప్లో గ్రూప్ వీడియో కింద లింక్ ఉంటుంది, ఆ లింక్లో చెక్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో చూడండి. 6,000 అనేది ఫైనల్ ప్రైస్. పుంజు చూడడానికి ఎక్సలెంట్గా ఉంది పుంజు వచ్చేసి. ఇది శుద్ధ కాకి కిందకు వస్తుందండి. 24 ఉంటుంది ఎత్తు. చూడొచ్చు మీరు ఎలా నిలబడుకుందో. అది నిలబడి ఉండడం బట్టి దాన్ని పుంజును తాకకుండానే దారం చేసి తీసుకుని వచ్చేసాను. ఇది 6,000 అనేది ఫైనల్ ప్రైస్. 6,500 చెప్తున్నాం. 6,000 అనేది ఫైనల్ ప్రైస్ అండి. ఇది శుద్ధ కాకి, ఒక్క తెల్ల ఇక కూడా లేదు దీంట్లో. ఇది వచ్చేసి మనకు కోడి కక్కెర కిందకు వస్తుందండి. సైజ్ వచ్చేసి 23 ఉంటుంది. సో లాస్ట్ టైం తెచ్చిన పుంజ ఇది, కానీ వీడియోలో పెట్టలేదు ఎందుకంటే కొద్దిగా బెదురులో ఉండింది అప్పుడు. సో ఇప్పుడు సెట్ అయిపోయింది. ఒక 23 సైజ్ అనేది ఉంది పుంజ వచ్చేటప్పటికి. వయసు ఇంకా రాలేదు, ఒక 11-12 నెలలు అట్టా ఉంటుంది. 11 నెలలు 12 నెలలు ఉంటుంది. 23 సైజ్, ఒక 2.5-3 కేజీల లోపలే బరువు ఉంటుంది. స్పీడ్ అయితే అందుకునింది ఇప్పుడు. సో ఇది ట్రాన్స్పోర్ట్ 4,200 ఫైనల్. ఇంకా దాంట్లో పుంజు చిన్నది ఉంది, పెద్దది ఉంది, కొరిచి అడగండి, ఇది అడగండి అనేదండి ఏం లేవు ఇంకా. సో 4,200 అనేది ఫైనల్ ప్రైస్. ఇది 22.5 కేజీలు అట్ట బరువు ఉంటుంది, 23 ఎత్తు ఉంటుంది. స్పీడ్ అనేది అందుకునింది. కోడి కక్కెరలోకి వస్తుంది. ఇంకా ఇది కోడి కక్కెరలోకి వస్తుంది. 4,200, 4,200 అనేది ఫైనల్ ప్రైస్. ఇది బతాడు. సో ఇది వచ్చేసి సేతువా అండి, పట్టా పుంజు ఇది. సో చాలా బాగుంది. నేను ఇది కొనడానికి మొద్దు జుట్టు, వైట్ కలర్ సేతువా పట్టా, ఒక 9 నెలలు 8 నెలలు అట్టుంటుంది. సో దీన్ని సోగలు అంటారు, తోకలు అంటారు. సో చాలా అందంగా ఉంది, అందువల్ల తెచ్చేసాను అనమాట ఇది. సో ఇది సరిగ్గా నిలబట్టం లేదు. సో ఇది పైన నిలబట్టం లేదు, అందుకనే కింద తీపిస్తున్నాం. ఆ జుట్టు చూడొచ్చు, వైట్ కలర్లో 8 నెలలు 9 నెలలు అట్టు ఉంటుంది. సో దాని తోక కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇంకా ఎదిగితే ఇంకా బాగా వస్తుంది ఇది. సో దీని ధర వచ్చేసి 4,500 చెప్తున్నాం. 4,000. అలాగే ఇది ఇప్పుడే చెయ్యి పక్కన పెట్టరా, చెయ్యి పక్కన పెడితే అది పైకి ఎక్కుతా ఉందన్నమాట. సో పట్టా ఇంకా పైకి రావాలా, చాలా అగ్రెసివ్గా ఉంది, ప్రస్తుతానికి అగ్రెసివ్గా ఉంది. ఇప్పుడైతే రెడీగా లేదు ఇది. ఇంకా 4-5 నెలలు పోవాలా, 8 నెలలు పట్టా ఇది. చూడొచ్చు ఇప్పుడు మీరు ఎలా ఉందో. సో 4,500 చెప్తున్నాం. దారాలు అనేటివి ఉండవు. 4,500 చెప్తున్నాం. 4,000 కానీ ఫైనల్. సేతువా పట్టా. ఇది వచ్చేసి కాకి డేగా. సో మంచి సైజు ఉంది, ఒక 24 ఎత్తు, 3 కేజీల పైన బరువు అనేది ఉంటుంది ఇది. సో డేగా వస్తుంది, కాకి డేగా కిందకు వస్తుంది. చాలా స్పీడ్ ఉంది పుంజు కూడా వచ్చేసి. దీని గురించి తక్కువ మాట్లాడుకోవడమే మంచిది. సో ఇది వచ్చేసి మనకు ఒక 14 నెలలు అట్టా వయసు ఉంటుంది. పక్కలేజీ క్యా దేఖతే హై ఉస్సే. 5,500 అనేది బేరం చెప్తున్నా. 5,500 బేరం చెప్తున్నాను. 5,000 అనేది ఫైనల్ ప్రైస్ ఇస్తాను మీకు. సో ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది, బస్సుకి ట్రైన్కి ట్రాన్స్పోర్ట్ ఉంటే ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను. పుంజు చూడొచ్చు మీరు, చాలా ఎక్సలెంట్గా ఉంది. రంగు కానివ్వండి, పుంజు చాలా బాగుంది. ఇది కూడా కాకి డేగ కిందకు వస్తుంది. చూడొచ్చు మీరు. సో చూడండి పుంజు ఎట్ట ఉందో. చూడడానికి అయితే చాలా అందంగా ఉంది పుంజు. బ్రీడింగ్ కోసం మాత్రం యూజ్ చేయవచ్చు.
సో స్పీడ్ లేదనేసి కాదు, ఇక్కడ ఉండే ప్రతి పుంజుని మోటుకుంటుంది. స్పీడ్ అయితే ఉంది, కానీ ఇది ఏం చేస్తుందంటే అవతల దాని మీదకి వెళ్ళేదానికంటే ఇంట్రెస్ట్ మనల్ని ఎవరైనా పట్టుకుంటున్నారా లేదా అనేది దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట పుంజుది. స్పీడ్ విషయంలో మాత్రం చాలా స్పీడ్ ఉంది, చాలా బాగుంది. అది పక్క పుంజు మీద పోవాలా అన్న దానికంటే కూడా మనల్ని ఎవరైనా పట్టుకుంటున్నారా లేదా అనేది దీనికి ఎక్కువగా చూస్తుంది అనమాట పుంజు. ఎక్సలెంట్గా ఉంది. సో ఇది దారం అయితే 6,000 చెప్పినాం, 5,500 అనేది ఇస్తాను. 5,500 అనేది పుంజు ఇస్తాను. పుంజు మీరు చూడవచ్చు, బ్రీడింగ్ కోసంగా యూస్ చేయాలంటే యూస్ చేయవచ్చు. లేదు ఒక 4 రోజులు స్టార్ట్ పెడితే సెట్ అయిపోతుంది. ప్రస్తుతానికి వేరే పుంజు మీద ఎగిరేటప్పుడు దానికంటే కూడా మనల్ని ఎవరైనా పట్టుకుంటారేమో అన్న ధ్యాస దీనికి ఎక్కువ ఉందన్నమాట. ఇంకా ఓపెన్గా చెప్పలేను. సో దీని వీడియోస్ కూడా మీకు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తే మీరు చూడొచ్చు కావాలంటే. తప్పని వీడియోస్ గురించి మాట్లాడుతున్నాను. పక్కలేకి సిలగా అందరు దాదాపు పైలా